నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ 1 గురుకాశీ యూనివర్సిటీ. చాలా మిస్సింగ్ ఫీలింగ్ వచ్చిందా? అంటే ఇప్పటి వరకు సార్కి మీరు ఎక్స్ప్రెస్ చేయలేంది ఆ, ఆ మిస్సింగ్ ఫీలింగ్. వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు ఇండియాలోనే ఉండేదాన్ని, ఆయన అక్కడ థాయిలాండ్లోనే ఉండేవారు. ఆ, అంటే ఆమ్, ఆ, అదే పిల్లలు డెలివరీ కోసం నేను ఇండియా వచ్చి కరెక్ట్గా ఆయన ఈ ఏప్రిల్లో మమ్మల్ని థాయిలాండ్ తీసుకెళ్తారు అని ఆయన కోసం మేము వెయిట్ చేస్తున్న టైంలో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోవడం, ఇంకా మొత్తం కర్ఫ్యూ పెట్టేసేయడం. అప్పటికి ఏంటంటే ఎన్నో ఆశలతో ఇంకా ఆయన వస్తారు, బేబీతో నన్ను తీసుకెళ్ళిపోతారు, బాబు పుట్టిన టైంలో అనమాట కరెక్ట్గా. సో ఆ టైంలో బాగా మిస్ అయ్యాను అనమాట. అంటే ఇంకా ఒక 4-5 డేస్లో వస్తారు, ఇంకా మనం అంతా సర్దుకొని రెడీగా ఉన్నాము, ఇంకా బేబీని పట్టుకొని వెళ్ళిపోవచ్చు మన ఇంటికి అన్న ఇదిలో ఉండి సడన్గా అవన్నీ జరగడం, ఇంకా కర్ఫ్యూ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా చాలా ఒక 2-3 మంత్స్ ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది కదా. అందులోకి ఇక్కడ అమ్మో ఈలోపు కరోనా వచ్చి గట్ట పోతానేటో నేను, అక్కడ ఆయనకి ఎలా ఉంటారో. అంటే కరోనా చాలా భయపెట్టింది కదా, ఫస్ట్ స్టేజ్లో సెకండ్ స్టేజ్లో చాలా భయపెట్టింది కోవిడ్. సో ఆ భయం ఒకటి ఉండిపోయింది. అక్కడ ఆయన ఉండిపోయారు, ఇక్కడ నేను ఉండిపోయాను, కొన్ని అందరం ఒక దగ్గర ఉన్నా బాగుండేది. ఇప్పుడు సిచ్యుయేషన్ ఎలా ఉంటుందో నేను చూస్తానా మళ్ళీ అన్న ఇదిలో అప్పుడు చాలా మిస్ అయ్యాను అనమాట. ఏడ్చుకునేదాన్ని బాగా. అయితే పేరెంట్స్ దగ్గర ఉన్నాను కదా అని ధైర్యం. ఎక్స్ప్రెస్ చేశారా సార్కి? చెప్తా ఉంటాం కదా, వచ్చేయాలనిపిస్తుందా. సూపర్. అండ్ కొన్ని వీడియోస్లో మనం చూస్తూ ఉంటాం మేము, చాలా వరకు మీ పేరుతో కొన్ని పేజెస్ ఓపెన్ చేసేయడం, ఇన్స్టా ఓపెన్ చేయడం, యూట్యూబ్ ఓపెన్ చేయడం చాలా అండి కదా. అండ్ వెబ్సైట్స్లో అయితే బ్యాంకాక్ పిల్ల ఇల్లు చూసారా, బ్యాంకాక్ పిల్ల బంగ్లా చూసారా, బ్యాంకాక్ లో అలా పెట్టేస్తున్నారు. అలా అసలు ఒక నార్మల్ అమ్మాయిది అసలు అలా ఎలా పెడతారో కూడా నాకు అర్థం కాదు. ఎవరి ప్రైవేట్ స్పేస్ వాళ్ళకు ఉంటుంది కదా, అది కూడా మన పర్మిషన్ లేకుండా ఎక్స్పోజ్ చేయడం అనేది కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట, భయం కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అలా అది చూసి వచ్చేసే వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది ఉన్నారు. మెయిన్ మన సబ్స్క్రైబర్స్ మనల్ని ఇష్టపడి వచ్చిన వాళ్ళు అని మనకు ఆనందం ఉంటుంది, అది తెలిసినప్పుడు. తెలియక ముందు కొంచెం భయం వేస్తుంటుంది. అండ్ మీరు సబ్స్క్రైబ్కి కూడా మేము ఒక వీడియో చూసాం, అసలు సడన్గా వెళ్ళి మీరు ఎక్కడ ఉన్నారని కారులో కూర్చొని మీరు మాట్లాడుతూ సడన్ సర్ప్రైజ్గా వెళ్ళారు కదా. అదైతే వీడియో పెట్టిన తర్వాత చాలా కమెంట్స్ వచ్చాయి అనమాట. మీరు నాకు తెలిసి ముందే తెలుసుంటారు, మీరు అందుకే వెళ్ళి సర్ప్రైజ్ అని చెప్పకండి, ముందే తెలుసుంటారు, లేకపోతే అలా ఎలా ఒకళ్ళ ఇంటికి తెలియకుండా వెళ్ళిపోతారు అని చాలా మంది కమెంట్ చేశారు. సో అలా కమెంట్ చేసేటప్పుడు ఏంటంటే, అది యాక్చువల్లీ ఏంటంటే అసలు తను నాకు తెలీదు, ఎవరో తెలీదు. బట్ ఆవిడ అరుణ గారు అని చెప్పి మనకి యూట్యూబ్లో ఏ వీడియో పెట్టనియండి, ఏ టైం పెట్టనియండి, వీడియో పెట్టిన వెంటనే కమెంట్ వచ్చేదన్నమాట. చాలా డిఫరెంట్గా ఉండేది. అండ్ ఆ కమెంట్ చేసేటప్పుడు ఆ యూజర్ నేమ్ చూస్తాం కదా, అరుణ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అని ఉండేవన్నమాట. సో మరీ అంత చెక్ చేసేవాళ్ళం కాదు, బట్ చాలా ప్రతి వీడియోకి ఆవిడ కమెంట్ ఉండేది, చాలా డిఫరెంట్గా పెట్టేవారు అనమాట, చాలా మంచిగా ఆప్యాయంగా అలా పెట్టేవారు. సో చదివి బాగా అనిపించే వాళ్ళం, కొన్నిసార్లు రిప్లై పెట్టేవాళ్ళం. ఆవిడ ఏంటంటే యూట్యూబ్లోనే కమెంట్స్ పెట్టకుండా ఇన్స్టాలో వీడియోస్కి కమెంట్స్ పెట్టేవారు, షార్ట్స్ అన్నీ అనమాట. ఏ ప్లాట్ఫామ్ వదిలేవారు కాదు, అన్నిట్లోని ఫాలో అయ్యేవారు, టైం టు టైమ్ అంతా మంచిగా పెట్టేవారు. అండ్ ఇన్స్టాలో ఏంటంటే అడ్రస్ కూడా పెట్టేసేవాళ్ళుగా. ఇన్స్టాలో ఏంటంటే ఫుల్గా ఇన్స్టాలో కూడా షాను గారు ఇలా ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే రండి మా ఇంటికి, మా అడ్రస్ ఇది, నా ఫోన్ నెంబర్ ఇది అని కూడా ధైర్యంగా పెట్టేశారు. అసలు ఎవరు ఈవిడ అనేసి అప్పుడు ఇన్స్టా ప్రొఫైల్లోకి వెళ్ళి చెక్ చేసాం అనమాట. చెక్ చేస్తే ఆవిడ ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఆవిడ పెద్ద ఆవిడే. అసలు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. తర్వాత ఆవిడ ఒక మంచి ఈ డైటీషియన్, మంచి డైట్స్ అవి ప్లాన్ చేస్తూ ఉంటారనమాట, లైవ్స్ కండక్ట్ చేసి. సో ఆవిడది ఇంకా అది ప్రొఫైల్ చూశాను, చాలా బాగా అనిపించింది. అండ్ అప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టుగా ఇన్స్టాగ్రామ్లో తెలిసిందనమాట, లింక్ క్లిక్ చేసి అది చూశాను. అది కూడా ఓహో అవునా, ఇంత పెద్ద ఆవిడ, చాలా సీనియర్ ఆవిడ, ఎన్నో 5 years నుంచో ఎప్పటి నుంచో చేస్తున్నారనమాట వీడియోస్ అన్నీ చెక్ చేస్తూ. నిజంగా అసలు చాలా బాగా అనిపించింది. నిజంగా ఎవరు ఇంతలా ఉండరు, అసలు ఇంత ప్రేమగా
ఇంత ఆప్యాయతగా ఉండరు. అందులోకి అడ్రస్ పెట్టేశారు పెట్టేశారు ధైర్యంగా. ధైర్యంగా. అంటే మనల్ని ఎలా నమ్మారా అనిపించింది అసలు ఫస్ట్ థింగ్. అవును అది అవును. అందరూ వీడియోలో కనిపించేలాగా ఉండాలని లేదు. సో అలా పెట్టారు. ఇంకా ఆ టైంలో మేము హైదరాబాద్లో ఉన్నాం అనమాట. హైదరాబాద్లో ఉండేటప్పుడు అనిపించింది ఎప్పటి నుంచో సబ్స్క్రైబర్స్ అదే ఎవరిని మీట్ అవ్వవు, ఎప్పుడు కనిపించకుండా తిరుగుతావేంటి అన్నట్టుగా అప్పట్లో కమెంట్స్ వచ్చావన్నమాట. సో ఒక్కరినైనా మీట్ అవుతాం సరదాగా అని చెప్పి అలా అనేసి ఇప్పుడు ఎలాగే అడ్రస్ పెట్టారు కదా, సో ట్రై చేద్దాము, వెళ్ళి చూద్దాము, అయితే అవుతుంది లేకపోతే లేదు. నిజంగా చాలా పెద్ద సర్ప్రైజ్ అది. చూసే వాళ్ళందరికీ ఒక ఫెస్టివల్ అయింది. అదే అసలు మా టైంలో భోజనం చేస్తున్నారు వాళ్ళు మధ్య భోజనం చేస్తున్నారు, భోజనం చేస్తున్న మధ్యలో ఆవిడ అసలు ఇలా షాక్. అదే అది ఇప్పటికీ మా మైండ్ లో ఉంది. పాపం డైనింగ్ టేబుల్ మీద ఎంట్రన్స్ వెళ్ళగానే సోఫా డైనింగ్ టేబుల్ అసలు ఆయిల్ కాదా అని అదొక డౌట్ మళ్ళీ. ఇంకా అప్పుడు చాలా బాగా అనిపించింది. అప్పటి నుంచి బాగా ఫ్రెండ్స్ అయ్యాం అనమాట, బాగా క్లోజ్ అయ్యాం. చాలా మంచి ఆవిడ, నచ్చుతారు నాకు బాగా. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో చెప్పను. అదేంటండి చెప్పండి, రివీల్ చేయండి. ప్రభాస్ గారా? ప్రభాస్, మహేష్ బాబు గారు అందరూ ఇష్టం. ఇష్టమే. యాక్ట్రెస్లో? యాక్ట్రెస్లో నాకు తమన్నా ఇష్టం. తమన్నా గారు. అనుష్క గారు సూపర్ అండి. సో ఫైనల్గా మీ ఫ్యాన్స్కి, మీ ఫాలోవర్స్కి ఏం చెప్తారు? నా ఫ్యాన్స్కి ఫాలోవర్స్కి ఏంటంటే చాలా బిగ్ థ్యాంక్స్ చెప్తాను ఫస్ట్ అయితే. ఎందుకంటే వాళ్ళ వల్లే ఈరోజు నేను ఇంత మంచి పొజిషన్లో ఉన్నాను. సో వాళ్ళనైతే ఎప్పటికీ మర్చిపోలేను. అది ఒక పెద్ద ఫ్యామిలీ అంతే నాకు. ఇంకా వాళ్ళ ఇంటి పిల్లలాగా నన్ను కలుపుకొని బయట కనిపించినా సరే ఇంకా అంతే ఇదిగా వస్తారనమాట. నేనెప్పుడు అంటే నాకు వాళ్ళు తెలియకపోయినా కానీ వాళ్ళు ఎలా వస్తారంటే మా అక్క అన్నట్టుగా వస్తారనమాట. అక్క 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 అనుకొని ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా కానీ అప్పుడు బ్యాంకాక్ పిల్ల వీడియోస్ కోసం ఇంతలా వెయిట్ చేసేవాళ్ళు. సో అంత బజ్ అలా ఉండేది. ఈ మధ్య కొంచెం తగ్గింది కదా? ఈ మధ్య వీడియోస్ పెట్టడం తగ్గించేశాను. ఎందుకని అంటే ఇది ఎలా అయిపోయిందంటే పీపుల్ చూస్తున్నారు కదా అని చెప్పి ఇంకా నేను నా హెల్త్ చూసుకోకుండా చాలా ఎడిటింగ్ అంటే అంత ఈజీ కాదండి. మొత్తం ఎడిటింగ్ నేనే చేసుకుంటాను, అన్ని పనులు నేనే చేసుకుంటాను. ఎప్పుడైతే బాగా మనకి వీడియోస్ వైరల్ అయ్యాయో మన పని ఇంకా థంబ్నెయిల్స్ అవన్నీ అంటే ఈయనకి వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోయేది అనమాట. ఒకప్పుడు కొంచెం వర్క్ తక్కువగా ఉండేటప్పుడు థంబ్నెయిల్స్ అన్ని బాగా చేసేవారు అండ్ SEO ట్యాగ్స్ ఇవ్వడం కానీ ఎవ్రీథింగ్ మా హస్బెండ్ చూసుకునేవారు. బట్ ఎప్పుడైతే ఛానల్ మంచిగా పాపులర్ అయిందో క్వాలిటీ ఇవ్వాలి పీపుల్కి. ఇంతమంది మనల్ని అభిమానిస్తున్నప్పుడు ఖచ్చితంగా చూసే వాళ్ళకి క్వాలిటీ ఇవ్వాలి అని చెప్పి ఇంకా థంబ్నెయిల్స్కి ఇంకా బయట థంబ్నెయిల్స్ చేయించడం, ఇంకా ఆయన చేసేవన్నీ ఇంకా ఒక టీం లాగా అలా పెట్టుకొని చేసుకోవడం. సో అందుకు కొంచెం తగ్గింది, కొంచెం కాదు చాలా తగ్గింది. హెల్త్ ఇష్యూస్ వచ్చాయి బాగా, అలా కూర్చొని ఎడిట్ చేయడం, ఇంకా బ్యాక్ పెయిన్ కానీ. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు కొంచెం సెట్ అవుతున్నాను. అందుకే ఇంకా అందుకే డాడీ మమ్మీ ఈయన అంటారనమాట, చాలు ఇంకా హెల్త్ మీదకి తెచ్చుకోవద్దు, వీడియోస్ కంటిన్యూ చేస్తారా లేదా ఆ టెన్షన్. అంటే నాకు చెయ్యాలనే ఉంది. ఎందుకంటే నాకు ఇప్పుడే కానీ నేను ప్రీవియస్ వీడియో ఓపెన్ చేశానంటే అక్క వీడియో పెట్టి 2 weeks అవుతుంది అక్క, వీడియో పెట్టవా అంటారనమాట. ఇంకా అలా అడుగుతున్నప్పుడల్లా నాకు మనసు లాగుతుంటది, చేద్దాము అట్లీస్ట్ వీక్లీ 2 or 3 వీడియోస్ అయినా ఇవ్వండి. స్టార్టింగ్ లో ఏంటంటే థాయిలాండ్ ని బ్యాంకాక్ ని చూపిస్తే యాస్తో మంచిగా చూసేవారు అనమాట. ఇప్పుడు ఏంటంటే నా గురించి అడుగుతారు, అక్క ఈశాన్ ఏం చేస్తున్నాడు, పాప ఏం చేస్తుంది, మీ ఇంట్లో వ్లాగ్స్ చేయొచ్చు కదా, నువ్వు బయట తిరగద్దు, బయట వ్లాగ్స్ ఏం వద్దు, మాకు ఇన్ఫర్మేషన్ ఏం వద్దు అంటారు వాళ్ళు. ఎంతసేపు మీ ఇంట్లో ఏం జరుగుతుంది, ఫంక్షనా ఏంటి, సరదాగా నీ కబుర్లు నాకు బాగా అనిపిస్తుంది అక్క, మీ ఫ్యామిలీలా ఉండాలనిపిస్తుంది అక్క. నాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే చెప్పాను కదా, నేను ఓన్లీ ఈ వీడియోస్ పెద్దోళ్ళ కోసం చేశానండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాన్నమ్మల అమ్మమ్మలతో పెరిగి ఆ కనెక్టివిటీ బాగా ఉండడం ఏంటంటే మనము యాసతో మాట్లాడదాం. సో యాసతో మాట్లాడితే ఒక 50-60 ఏళ్ళ పైన వాళ్ళు మంచిగా కనెక్ట్ అవుతారు, బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు, చక్కగా ఇంట్లోనే ఉంటారు. కాబట్టి
వాళ్ళు సీరియల్ చూస్తున్నట్టుగా చూస్తారు అన్నట్టుగా స్టార్ట్ చేశాను అనమాట. సో ఆ యాస పిల్లలకి కనెక్ట్ అయిపోవడం చాలా ఆశ్చర్యం నాకు. అసలు ఇప్పుడు జనరేషన్కి అసలు అది ఎలా అర్థమవుతుంది, ఎలా నచ్చుతుంది అని కూడా తెలియదు. ఇంకా నేను అప్పట్లో వాడిన వర్డ్స్ ఉంటాయి కదా, అమ్మమ్మ నాన్న వర్డ్స్, అవి గుర్తు చేసుకొని మరి నేను యూజ్ చేస్తాను అనమాట. అది బాగా నచ్చుతారు. సో ఇప్పుడు కూడా మేము అందరం కోరుకుంటుంది ఏంటంటే పిల్లల గురించి, మీ గురించి, మీ సారీస్, మీ ట్రెడిషన్, మీరు ఇంట్లో కుక్ చేసేది అండ్ ఇవన్నీ కూడా వ్లాగ్స్ చేసి చూపించాలని కోరుకుంటున్నాం. అవునా, థ్యాంక్ యూ అండి. నాకేంటంటే వీటి మీద తక్కువ అనమాట. ఇప్పుడు యూజువల్గా బయటకి ఎక్కువ తిరుగుతుంటాం కదా, నాకు ఎక్స్ప్లోర్ చేయాలి. ఇంకా థాయిలాండ్ ఏంటంటే మడత పెట్టి మీ చేతిలో పెట్టాలి అన్న ఇదిలో ఆల్మోస్ట్ సగం అలా ఇచ్చారు. సగం ఇవ్వలేదు, ఓన్లీ 10% ఇచ్చాను. అమ్మో, ఇంకా 90% ఉంది ఇంకా. ఓకే. కానీ ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఏంటంటే ఇంకా డీవియేట్ అయిపోయారు అనమాట. ఎంతసేపు నా గురించి అనే అడుగుతారు. సో ఏంటంటే బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను. ఒక పక్క థాయిలాండ్ని చూపించాలా, బ్యాంకాక్ బ్యూటీని చూపించాలా, లేకపోతే మన ఫ్యామిలీని చూపించాలా, అది ఎంతవరకు యూస్ఫుల్ అని కొన్నిసార్లు అనిపిస్తుంటుంది అనమాట. ఎందుకంటే కొంతమంది ఏంటి ఈ వీడియో వల్ల ఉపయోగం ఏంటి అని, కాదు నేను ఏమైనా ఒక ప్రొఫెసర్నా లేకపోతే ఏంటి, కాదు కదా, నేను మీకు యూస్ఫుల్ అయ్యే వీడియో నేను ఎందుకు చేస్తాను, నా వీడియో మీకు యూజ్ అవ్వదు అంటే మీరు చూడొద్దు అంతే. కానీ ఆ కమెంట్ ఎలా పెడతారు నాకు అర్థం కాదు, వీడియో ఎందుకు చూసి అలా కమెంట్ పెడతారు నాకు అర్థం కాదు. చాలా తక్కువ మంది అలాగ ఒకళ్ళిద్దరు పెడుతుంటారు. బట్ నెగిటివ్ కమెంట్స్ని పట్టించుకోవడం అయితే మానేశాను. స్టార్టింగ్లో బాగా బాధపడేదాన్ని. వర్మ గారు ఒకటే మాట అనేవారు, కమెంట్కి రూపాయి ఖర్చు అవ్వదు, నచ్చిన వాళ్ళు పెడుతుంటారు, దానికి సీరియస్గా తీసుకోవాల్సిన పనేమీ లేదు అని చెప్పి చాలా ధైర్యం చెప్పేవారు అనమాట. నీకెందుకు అని. ఏవైనా నేను చూసి హర్ట్ అవుతానన్న కమెంట్స్ లాంటివి నా లేపేస్తారు. నేను చూడకముందే ఎర్లీ మార్నింగ్ లెగ్సి కమెంట్స్ ఎదుక్కుంటానని ఆయనకి తెలుసు. సో మిడ్ నైట్ కమెంట్స్ లేపేస్తారు. సూపర్ పిచ్చి పిచ్చి కమెంట్స్ సూపర్ మీరు అసలు బాధపడినెవరు. సో అంటే 3 రోజులు నిద్రపోను. అమ్మో, కానీ ఇప్పుడు పట్టించుకోను, ఇప్పుడు అలవాటైపోయింది. అంటే ఇంకా పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత అన్ని పట్టించుకోకూడదు. నేనైతే ఇప్పుడు కెరీర్ స్టార్ట్ చేద్దాము ఈ యూట్యూబ్ లోకి వచ్చిన వాళ్ళకైతే నేను అదే చెప్తాను, నెగిటివిటీని పట్టించుకోను, ఏవి పట్టించుకోను, అన్ని వాళ్ళే రండి అంతే. హ్యాపీగా మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి. బట్ మీకు కొన్ని లిమిట్స్ పెట్టుకోండి, కొన్ని బౌండరీస్ పెట్టుకోండి. మనం చేసేది ఏంటంటే ఎదుటి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండకూడదు, ఎవరిని బాధ పెట్టేలా ఉండకూడదు. సో నా పాలసీ అయితే అది. సూపర్, ఎక్సలెంట్. సో మళ్ళీ ఇంకా మంచి బ్యూటిఫుల్ వ్లాగ్స్తో మళ్ళీ మా అందరికీ ఇంకా కంటిన్యూగా కనిపిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా మీ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి అండ్ మా అందరి తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓపిక తెచ్చుకొని చేస్తాను, మళ్ళీ చేయండి మా కోసం. హెల్త్ని చూసుకోండి. మెయిన్ ఇప్పుడు కొంచెం పెద్ద అవుతున్నారు కదా, నాకేంటంటే వాళ్ళ చిన్నతనాన్ని మిస్ అవుతున్నాను అనేసి ఒక ఫీలింగ్ అనమాట. ఎందుకంటే ఎడిటింగ్ వాళ్ళలో పడి వాళ్ళతో ఆడుకునే టైం నేను బాగా మిస్ అవుతున్నాను. ఎందుకంటే పిల్లలతో బాగా ఆడుకునేదాన్ని అనమాట. పిల్లలతో ఒక చిన్న పిల్లలని అయ్యి ఆడుకునేదాన్ని, నచ్చినట్టుగా పందిలా దుండలేదాన్ని. నేను కూడా ఏ ఇంటికి వెళ్ళినా ఈయన అనేవారు, నీ వల్ల నేను ఇల్లు డిపాజిట్ కూడా ఓనర్కి వదిలేయాల్సి వస్తుంది, ఏదో తిరగొట్టేస్తారు మంచమో సోఫా అని. వాళ్ళకెంతే నేను ఎక్కింత అంత క్రేజీగా ఉండేదాన్ని, చాలా నాటి. ఇంకా ఇప్పుడు ఇంకా అది ఎడిటింగ్ గోల్లో పడి పిల్లలతో ఆడుకోవడం అది కొంచెం తగ్గిపోయింది అనమాట. నాకు ఇప్పుడు మళ్ళీ అనిపిస్తుంది రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి అని. ఆ రెండు బ్యాలెన్స్ చేసుకుంటే హెల్త్ ప్రాబ్లం అవుతుంది. అయ్యో, కానీ చూడాలి ఒక మంచి లైఫ్ స్టైల్. అందుకే అరుణ గారిని అసలు ఎప్పుడు వదలనమాట. ఆవిడతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిన తర్వాత నాకు ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ కొంతలో కొంత స్టార్ట్ అయింది, అలవాటు అవ్వడం స్టార్ట్ అయింది. మా హస్బెండ్ ఇంకా అదే అనుకుంటారనమాట, ఫోన్లో ఒక మంచి ఫ్రెండ్ దొరికారు అన్నట్టుగా. చాలా జాగ్రత్తలు చెప్తారు శ్రావణి గారు, ఇలా ఉండాలి అలా ఉండాలి. సూపర్, ఎలా స్ట్రిక్ట్ గా ఉంటారు అందులో మాత్రం. సూపర్. అలానే ఫ్రెండ్ ప్యాకెట్, తమ్ముడు ప్యాకెట్ అంటారు కదా, అలాగా ఫ్రెండే హెల్త్. సూపర్ అండి. ఒక్కసారి మరి మీ వ్లాగ్ ఎలా స్టార్ట్ చేస్తారో, ఎలా ఎండ్ చేస్తారో, ఆ ఒక్కసారి ఆ స్లాంగ్తో మీ ఫ్యాన్స్ అందరికీ
వినాయక చవితి బ్లాగ్ నేను ఎలా స్టార్ట్ చేస్తానంటే నా బ్లాగ్కి ఇంట్రొడక్షన్ ఉండదు, అవును ఒక ఎండ్ కూడా ఉండదు. అది ఆటోమేటిక్గా అలా స్టార్ట్ అయిపోద్ది, దానికి అదే ఎండ్ అయిపోద్ది, ఎక్కడ ఎండ్ అయిపోద్దో కూడా తెలియదు, అలా ఉంటుంది. అంతే. సో ఇప్పుడు కూడా మనం ఎండ్ ఇవ్వద్దు అయితే, అంతే. కానీ వాచ్ మాత్రం చేసేయండి, ఖచ్చితంగా చూసేయాలి. చూడండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా సరదాగా అయింది మీతో ఇంటర్వ్యూ. ఎస్. కానీ ఎన్ని విషయాలు తెలుసుకున్నాము అంటే, మేము బయట చూసే బ్యాంకాక్ పిల్ల ఇలా కూర్చొని మాట్లాడుతున్న మీరు బ్యాంకాక్ కూర్చోపెట్టి మాట్లాడారు. బయట గాలి బాగుంది చాలా, వాతావరణం. సో అందుకే పాపం మళ్ళీ ఆ హెయిర్ ఇదంతా అవుతుందని మిమ్మల్ని కూర్చోబెట్టేసాం, అదే కట్టి పడేసి మాట్లాడిస్తాను. మాట్లాడిచ్చేసారు. కానీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఆ సారీస్ బిజినెస్ స్టార్ట్ చేశారు, అది బ్యూటిఫుల్గా క్లిక్ అవ్వాలని కోరుకుంటున్నాం, మంచిగా తీసుకోవాలని. అండ్ పిల్లలిద్దరు విషయంలో కానీ మా సార్ విషయంలో ఇంకా మంచిగా కేర్ తీసుకొని వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ మాకు వీక్లీ 1 or 2 వీడియోస్ అయినా అప్పుడప్పుడు అలా అందిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ.